నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి నారా లోకేష్ ను కలిసిన క్రైస్తవ మత పెద్దలు సామాజిక సాధికారత కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధిలో చర్చ పోషించాల్సిన పాత్రపై చర్చ. సంక్షేమ పథకాలను కేవలం తమ పార్టీ కార్యకర్తలకే పరిమితం చేస్తున్నారు. గత వైసీపీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ అధ్యక్షులు షర్మిల విమర్శలు. కూటమి పాలనలో రాష్ట్రం డ్రగ్ క్యాపిటల్ గా తయారైందన్న వైసీపీ నేత కేకే రాజు. టీడీపీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిందని మండిపాటు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం నెరవేర్చిందన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించుకోవాలని పిలుపు. మంత్రి నారా లోకేష్ కేథలిక్ బిషప్లతో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. కేథలిక్ బిషప్లకు ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్టు తెలియజేశారు. ఈ భేటీ సందర్భంగా సామాజిక సాధికారత కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధిలో చర్చ పోషించాల్సిన పాత్రపై ప్రధానంగా చర్చించినట్టు లోకేష్ తన పోస్టులో వివరించారు. దీంతో పాటు విద్య, ప్రాతినిధ్యానికి సంబంధించి బిషప్లు లేవనెత్తిన అంశాలపై చర్చలు జరిపినట్టు ఆయన తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వంపైన, ప్రస్తుత కూటమి ప్రభుత్వంపైన ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. సంక్షేమ పథకాలను కేవలం తమ పార్టీ కార్యకర్తలకే పరిమితం చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని ఆమె హితవు పలికారు. ప్రజలను ప్రజలుగా చూడాలి తప్ప వారికి పార్టీ రంగు పిలవడం తగదని అన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిరక్షణ యాత్రలో భాగంగా ఆమె శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆముదాల వలస నియోజకవర్గం కొర్లకోట గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో కోట్ల మంది ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అందుకే చనిపోయి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంతమంది రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని మీరు వచ్చారు అంటే, మరి రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నట్టే. మరొక్కసారి మీ ప్రేమకు, మీ అభిమానానికి రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. 5 సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ ఏ పథకం రూపొందించినా రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ఆలోచన చేసి రూపొందించాడు. ఉచిత విద్యుత్తో మొదలు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత రైతులకు ఏ కష్టం వస్తే ఆ కష్టంలో అండగా నిలబడ్డాడు. పెట్టుబడి ధరలు తగ్గించాడు, గిట్టుబాటు ధరను అందించాడు. ఇన్పుట్ సబ్సిడీలు అయితేనేమి, నష్టపరిహారం అయితేనేమి, ఇలా ఎక్కడ అవసరమైతే అక్కడ ప్రత్యక్షమైనట్టుగా రాజశేఖర రెడ్డి గారి సర్కారు ఉండేది. రైతులకు ఎంతో మందికి రుణమాఫీ చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకే దక్కింది. పేదల గురించి కూడా అంతే సమానంగా ఆలోచన చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అసలు పేదరికం అన్నది ఒక శాపమని రాజశేఖర రెడ్డి గారు ఎరిగారు కాబట్టే, రాజశేఖర రెడ్డి గారు మనసు పెట్టి ఆలోచన చేశాడు కాబట్టే ప్రతి పథకము, ఆ మనసులో నుంచి పుట్టిన ప్రతి పథకము మంచి పథకమై ప్రజలకు ఉపయోగపడింది. ఎందుకు చెప్తున్నాము అంటే, ఒక పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఆ ఇంటిల్లపాది అప్పుల పాలైపోతుంది కదా అని ఆలోచన చేసిన ఏకైక నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అంతకుముందు ఏ నాయకుడు ఆలోచన చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు అప్పుల పాలైపోతుంది కదా కుటుంబం అంతా అని జబ్బొస్తే ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొస్తే ఎంత మందికి మేలు చేసింది ఆరోగ్యశ్రీ పథకం. పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి ఒక్క పైసా ఖర్చు లేకుండానే ఉచితంగానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకోగలిగాడు అంటే ఆ ప్రభుత్వానికి, ఆ రాజశేఖర రెడ్డి గారిది ఎంత పెద్ద మనసు అనుకోవాలి. ఆరోగ్యశ్రీ ఊరికే అమలు చేయలేదండి, ఆలోచన లేకుండా పుట్టిన పథకం కాదు. ఆ పథకం వెనకాల ఎంత మనసు ఉందంటే, ఆఖరికి ఆపరేషన్లు అయ్యి ఇంటికి వెళ్లేటప్పుడు ఆ ఛార్జీలు కూడా ఇచ్చి పంపేవాళ్ళు, మళ్ళీ మందులు కూడా ఇచ్చి పంపేవాళ్ళు. తర్వాత ఇంటికి వెళ్లి వాళ్ళు ఎలా ఉన్నారో చూడ్డానికి రాజశేఖర రెడ్డి గారు స్వయంగా ఒక లెటర్ కూడా రాసేవాళ్ళు. అలా జరిగింది ఆ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం. అలాగే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కూడా, పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకోకపోతే ఆ కుటుంబాలు పేదరికం నుంచి ఎప్పటికీ పైకి రావు అని రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం తెస్తే ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు. ఈ రోజు వరకు కూడా లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అలా ఏ పథకం రూపొందించినా రాజశేఖర రెడ్డి గారు ప్రజల కోసం ఆలోచన చేశారు. పెన్షన్లు కూడా అలాగే సాచురేషన్ పద్ధతిలో, అడగని వాళ్లు పాపాత్ములు అన్నట్టుగా అడిగిన ప్రతి వాళ్లకు పెన్షన్లు ఇచ్చారు.
ఎంతమంది పేదవాళ్ళు ఉంటే అంతమందికి, ఎంతమంది అడిగారో అంతమందికి ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి అందజేసేటట్టు ప్రయత్నం చేశారు రాజశేఖర రెడ్డి గారు. ఎంతమంది లక్షల మంది పేదలకు స్థలం లేదు, భూమి లేదు అంటే ఎన్నో లక్షల ఎకరాల భూ పంపిణీ చేశారు. ఇలా మహిళలకు రుణాలైతేనేమి, లేక 108 అయితేనేమి, ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఏ పథకం చూసినా రాజశేఖర రెడ్డి గారి మనసే కనిపిస్తుంది. అలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ వస్తాడా, మళ్ళీ ఉన్నాడా అన్నట్టుగా ఈ రోజు వరకు కూడా ప్రజలు అనుకుంటున్నారు. అంటే ఆ రాజశేఖర రెడ్డి గారు ఎంత గొప్ప నాయకుడో ఆ రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయేంత వరకు ఎవరికీ అర్థం కాలేదు. ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఘటనపై వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఎం అప్పారావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ క్యాపిటల్ గా తయారైందని విమర్శించారు. టీడీపీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిందని మండిపడ్డారు. కొకైన్తో దొరకటం మనందరూ కూడా మీడియాలో చూసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అంటే ఇది రాజకీయ పార్టీ కాదు, తెలుగు డ్రగ్స్ పార్టీగా తయారై గంజాయి, హెరాయిన్, కోకైన్ వంటి మాదక ద్రవ్యాలకు సంబంధించి ఎంత వెచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సప్లై జరుగుతుంది. ఆ సప్లై జరిగే క్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు గాని, కార్యకర్తలు గాని, తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులుగా ఉన్న వ్యాపారస్తులు గాని ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనేది మనం చూసాం. ముఖ్యంగా ఈ డ్రగ్స్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన రాజస్థాన్ కి సంబంధించిన ఎమ్మెల్యే నీతి శర్మతో ఈ డ్రగ్ పార్టీని పెట్టింది మహేష్ యాదవ్ అని ఈరోజు ఈగల్ టీం నిర్ధారించడం జరిగింది. స్వయంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ వాడినట్లు కూడా రక్త నమూనాల్లో నిర్ధారణ అయింది. ఇన్ని జరిగినా సరే, స్వయంగా ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకున్నట్టు రక్త పరీక్షలు జరిగినా సరే, ఈ రోజు టీడీపీకి సంబంధించిన అనుకూల మీడియాలో ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా క్రియేషన్ అని, అసలు ఎంపీ నిర్ధారణ కాలేదని ఈ రోజు నిస్సిగ్గుగా, నిర్లజ్జగా పత్రికా విలువలను, జర్నలిజం విలువలను కాలరాస్తూ కూడా ఇంకా దాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్లో మీడియాలకు సంబంధించిన కొంతమంది ఈరోజు యాంకర్ల రూపంలో ఈరోజు ప్యాకేజీలు తీసుకుని పచ్చి అబద్ధాలని మాట్లాడే కొంతమంది మీడియా ప్రతినిధులు. పైగా విచిత్రం ఏంటంటే, వారు సంబంధించిన ఎంపీ తప్పు చేసి స్వయంగా ఒక పోలీస్ అధికారి ఎంపీ గారు డ్రగ్స్ తీసుకున్నట్టు రక్త నమూనాలో నిరూపణైన నిర్ధారణ చేసిన తర్వాత కూడా వీరు అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎంత దుర్మార్గం అంటే, ఎవరైతే ఈ డ్రగ్స్ పార్టీ మీద దాడులు నిర్వహించారో ఆ పోలీసుల పైన ఈరోజు ఎవరైతే ఎంపీ మహేష్ గారు కానీ వాళ్ళ స్నేహితులకు సంబంధించి వీరు గన్ ఫైర్ చేసి పోలీసుల పైన కూడా దాడి చేయడం. అంటే ఇది ఎలా ఉందంటే, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఒక డ్రగ్ మాఫియాగా ఏర్పడి, మనం ఎక్కడో మెక్సికోలోనో బ్రెజిల్లోనో కొన్ని దేశాల్లో చూస్తూ ఉంటాం. పాబ్లో ఎస్కోబార్ అని ప్రపంచ డ్రగ్ డీలర్. వాళ్ళు ఏం చేస్తారంటే, ఎవరైనా అధికారులు దాడి చేసినప్పుడు వాళ్ళ పైన కూడా ఎదురు దాడి చేసి అక్కడ ఎన్కౌంటర్ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సంస్కృతిని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీ గారి ఆధ్వర్యంలో, తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్ క్యాపిటల్ గా మార్చుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకునేది తెలుగు దొంగల పార్టీ, తెలుగు దోపిడీల పార్టీ, తెలుగు డ్రగ్స్ పార్టీ, దట్టి పార్టీ. కొంతకాలంగా చూసాం, ఒక టీవీ ఛానల్ సంబంధించిన యజమాని గాని, లేకపోతే ఒక ఎమ్మెల్యే గాని, ఈ మధ్యకాలంలో 6 ఏదో సూపర్ 6 అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఆ సూపర్ 6 లాగా మనకు సూపర్ 6 వేరే రూపంలో చూపిస్తూ ఉన్నారు. డ్రగ్ పార్టీలు, ఇల్లీగల్ వ్యవహారాల్లో చూపిస్తూ ఉన్నారు. ఇది ఏది ఏమైనా ఈరోజు ఈ డ్రగ్ దందాకి సంబంధించి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకందరికీ కూడా తెలుసు, 2024 మార్చి 19, 20వ తారీఖున దేశవ్యాప్తంగా ఒక కలకలం. పొద్దుటే టీవీ ఛానల్స్ కానీ ఎక్కడ చూసినా సరే, నేషనల్ మీడియాలో కానీ ఒక పెద్ద ఎత్తున కలకలం సృష్టించారు. ఒక కుట్రతో, కుతంత్రంతో రాజకీయ లబ్ధి పొందడం కోసం విశాఖపట్నంలో బ్రెజిల్ నుంచి డ్రై ఈస్ట్ అనే దాన్ని ఒక కంటైనర్ ఒక కంపెనీ ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటే కావాలని కుట్ర చేసి, కుతంత్రాలు చేసి ఆ రోజు నార్కోటిక్స్ టీమ్ అందరినీ కూడా మేనేజ్ చేసి విశాఖపట్నం పోర్ట్లో 1000 బస్తాలు ఇంటూ 25 కేజీలు, 25,000 కేజీలు కొకైన్ దొరికిందని, ఆ కొకైన్ వెనుక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉందని దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఏ విధంగా ఎల్లో మీడియాలో ఆ రోజు ప్రచారం చేశారో మనం చూసాం. కేవలం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజాస్వామ్యయుతంగా తట్టుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నిజాయితీలతో పోరాడి రాజకీయాలు చేయలేక ఏదో రకంగా ఎన్నికల్లో గెలవాలనేంతో ఆందోళన గురి చేసే విధంగా ఏ విధంగా దుష్ప్రచారం చేశారో మనం అందరం కూడా చూసాం. అన్నదాత సుఖీభవ కార్యక్రమం విజయవంతమైందని రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. నెల్లూరు జిల్లా గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నగదు తీసుకున్న రైతుల వద్దకు ఎమ్మెల్యే వెళ్లి ప్రభుత్వ పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. మహిళలు మంగళహారతులిచ్చి ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ నగదును రైతు ఖాతాల్లో జమ చేయడం జరిగిందని తెలియజేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. చెన్నూరుకు వచ్చాం. చెన్నూరులో ఏంటంటే మొత్తం మీద ఈ 307 మంది రైతులకి ఇక్కడ 3 విడతల సంబంధించిన అన్నదాత సుఖీభవ డబ్బులు పడ్డాయి. మొత్తం 61,34,000 రూపాయలు ఇక్కడ చెన్నూరులో మా ఏఓ గారు అలాగే మా ఏడీ గారు సహాయ సహకారాలతో జరిగింది. నిజంగా అభినందిస్తున్నాం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు ఇండియా గవర్నమెంట్ రైతులకి మాట ఇచ్చింది. మాట తప్పకుండా ఈరోజు పనిచేస్తుంది. 20,000 రూపాయలు సంవత్సరం లోపల మీ అకౌంట్లో వేసిన గంట కూడా నారా చంద్రబాబు నాయుడు గారు దొరుకుతుందని కూడా గర్వంగా చెప్తున్నాం. ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమం విజయవంతం. ఇది రైతులు నీరాజన పలుకుతున్నారు ఇండియా గవర్నమెంట్కి. దీనికంతా కారణం ఏంటంటే పైన మోడీ గారి ఆశీర్వాదాలు, ఇక్కడ పవన్ గారి మనోధైర్యం అని చెప్పి కూడా మీ అందరూ కూడా మరొకసారి గుర్తు చేస్తున్నా. అట్లాగే తల్లికి వందనం మీరు చూశారు. అందరూ ఒక్క బిడ్డలు ఎంతమంది బిడ్డలుంటే అన్ని 15,000 వేస్తా అన్నాడు. మాట ప్రకారం ఎంతమంది బిడ్డలుంటే అన్ని 15,000 రూపాయలు తల్లుల అకౌంట్లో వేసినటువంటి అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే మహిళలకు ముఖ్యంగా ఉచిత బస్సు చెప్పిన ప్రకారంగా ఈరోజు మహిళలందరూ కూడా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క గొప్పతనం అని చెప్పి మేము తెలియజేస్తూ నాయకులందరూ కూడా దయచేసి ప్రజలతో బాగుండండి, ప్రజలకి గౌరవం ఇవ్వండి, వాళ్ళ సమస్యని శ్రద్ధగా వినండి. మీరు వినకుండా అన్ని ఎమ్మెల్యే పనులు చేస్తే ఎమ్మెల్యే కూడా అన్ని తనుకోవాలంటే కష్టం. మీ లోకల్లో మీ లీడర్షిప్ ఉంది, ఇక్కడ మీరు లీడర్గా కొనసాగుతున్నారు. కాబట్టి మీకు వీలైనంత వరకు పనులు మీరు చేసే స్థాయి బట్టి చేయండి. మీ స్థాయి మించిపోతే నా దగ్గర రాండి. అంతేగాని ప్రతి చిన్నదానికి ఎమ్మెల్యే పైన తొలిస్తే అది ఇబ్బందికరం పని మీకు కూడా. ఎందుకంటే మీ అందరి దేవాల ఎమ్మెల్యేని అయిపోయినాను. మీరు దయచేసి ప్రజలకి ముఖ్యంగా యూత్ ఉన్నారు, యూత్తో దగ్గర ఉండి గ్రామాల్లో యువత దగ్గర పెట్టుకోండి, పెద్దవాళ్ళ సలహా తీసుకోండి. సీనియర్ నాయకులు నేను మళ్ళీ తెలియజేస్తున్నాను, పార్టీలోకి ఎంతమంది వచ్చినా పాత వాళ్ళదే చెల్లుబాటు అవుతుంది తప్ప కొత్త వాళ్ళది కాదు కాదు కాదు. ఏమన్నా ఎవడికి చెప్పినా చెప్తున్నా వచ్చే చేరచ్చు అంతే తప్ప వాళ్ళ ప్రకారం ఓళ్ళు రావాలంటే జరగదు. ఆ రోజు మాకు ప్రాణాలు ఇచ్చిన ఎవరున్నారో వాళ్ళ ప్రకారమే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి తప్ప కొత్తగా వచ్చిన వాళ్ళు చేరేసి మేము ఇంత పొడుగు ఇంత చేస్తామంటే జరిగే కరెక్ట్. అది ఒప్పుకోను, నా మనసాక్షి ఒప్పుకోదు, పార్టీ అసలు ఒప్పుకోదు. ఇప్పుడు ఎవరు చేరాలన్నా పార్టీ పేర్లు అడుగుతుంది. పేర్లు అడిగి అక్కడి నుంచి డైరెక్ట్గా ఫోన్ చేస్తాం. అక్కడ లోకల్గా ఉన్న గ్రామ పార్టీ ప్రెసిడెంట్కి, బూత్ కమిటీ కన్వీనర్కి, ట్రస్ట్ ఇన్ఛార్జ్కి ఫోన్ చేసి ఏమయ్యా మీకు ఇష్టమేనా, ఇష్టం లేదంటే ఆపేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. మన గౌరవ ఎమ్మెల్యే గారు మన మంచి కార్యక్రమం మీద మన ఈరోజు చెన్నూరు గ్రామానికి రావడం చాలా సంతోషం. ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు సురక్షంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు నీటి సంఘ కమిటీలను ఏర్పాటు చేసి నీటి సంఘ అధ్యక్షులు వాళ్ళ సభ్యుల ద్వారా చెరువుల్లో ఎప్పుడు కూడా సురక్షంగా నీరు ఉండేలాగా ఏర్పాటు చేసి రైతులందరూ కూడా పంట పండేలాగా సహకరిస్తున్నారు. అదేవిధంగా రైతులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం ఏ పని కూడా చేసిన పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఒక్కొక్క పని మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక అన్ని కూడా చేసుకుంటూ పోతున్నారు. మాకు ఇక్కడ సింధు గాని అందరూ కూడా అందుబాటులో ఉండి రైతులకు ఇప్పుడు చెప్పారు కరుణాకరంగా మన గౌరవ శాసనసభ్యులు గారి వారి ఆధ్వర్యంలో వాళ్ళ సహాయ సహకారాలతో మనం ఎక్కడా కూడా
మనకు యూరియా కొరత లేకుండా సొసైటీలో కావచ్చు, అదేవిధంగా ఆర్ఎస్కేలో కావచ్చు, ప్రతి ఒక్క రైతుకి పార్టీలకు అతీతంగా రైతులందరికీ అందజేయడం జరిగింది. ఈ విధంగా గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా జరిగిన పరిస్థితి లేదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.